మానసిక ఘటన జనవరి 26 తేదీన రాజ్యాంగ దినోత్సవ అమలు రోజు రిపబ్లిక్ డే రోజు అర్ధరాత్రి 11:45 అందిపాలెం వద్ద శక్తి భాస్కర్ గారి కుటుంబం పైన చేసినటువంటి దాడి, అదేవిధంగా వాళ్ళపైన వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో 2 జేసీబీలతో బుల్డోజర్లతో అక్కడ నేలమట్టం చేసి వాళ్ళ సంబంధంలో వాళ్ళ సెల్ ఫోన్ లాక్కొని ఆధారాలని చెరిపేసే పద్ధతితో వాళ్ళ భార్య సమాజంలో మాధవి గారి మెల్లో కూడా హాలీవుడ్ చైన్ కూడా లాక్కొని వాళ్ళ బీభత్స కాండా చేసినటువంటి ఏదైతే దుండగులు ఉన్నారో 100-120 మధ్య ఉన్నటువంటి అల్లరి మోకలు, అందులో మైనర్లు కూడా ఉన్నారు. కడపలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గుర్తించడంలో నెల రోజులు అవుతున్న జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇంతవరకు చీమ కుట్టిన పరిస్థితి లేదు. జిల్లా ఎస్పీ గారు ఇవాళ అధికార పార్టీ నాయకుల ప్రెజర్తో స్వతంత్రంగా పనిచేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. ఇంత దారుణమైన ఘటన కడప కలెక్టరేట్కు దగ్గరలో వాళ్ళ బంగ్లాకు, అదేవిధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి రిమ్స్కు, అదేవిధంగా రైల్వే స్టేషన్ పోయే ప్రధాన రహదారి వద్ద డిఎస్పీ గారి ఇల్లు ఇక్కడే 100 మీటర్ల లోపల ఉన్నటువంటి ఇలాంటి ప్లేస్లో 1 గంట సేపు పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి అర్ధగంట సేపు త్యాగించినటువంటి ఈ దామన ఖండకు ఇవాళ నిరసనగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది